హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఐ హోప్ మీరందరూ కూడా ప్రిపరేషన్లో ఫుల్ ఆన్ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్సే బయటకు వచ్చాయి వెన్ ఐ వాస్ డూయింగ్ ది అనాలిసిస్. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ టు అట్లీస్ట్ గివ్ యూ అన్ ఎసెన్స్ దట్ యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో నా మెయిన్ ఫోకస్ దాని మీద ఉంటుంది బికాస్ ఐ వాంట్ you guys to be prepared even before the result is out so that మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది క్లియర్ చేసి జాబ్ సెక్యూర్ చేసుకుంటారు. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్స్ సీ సమ్ డేటా పాయింట్స్. 2024లో చూస్తే మనకి వేకెన్సీస్ 5800 ప్లస్ వేకెన్సీస్ వచ్చాయి అండ్ కట్ ఆఫ్ ఫర్ దాట్ ఇయర్ ఈజ్ 66.5 అవుట్ ఆఫ్ 225 మార్క్స్. సో ఇండివిజువల్ సెక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే రీజనింగ్ 5.75 కట్ ఆఫ్ వచ్చింది, జనరల్ అవేర్నెస్ 2 మార్క్స్ వచ్చింది, ఇంగ్లీష్ 7.75 వచ్చింది, క్వాంట్స్ 2.25 వచ్చింది అండ్ డిస్క్రిప్టివ్ 10 మార్క్స్ వచ్చింది. సో జస్ట్ కట్ ఆఫ్ ఇండివిజువల్ లెవెల్ సెక్షన్స్ చూసుకొని సమ్ చేస్తే మనకి 27.75 మార్క్స్ అవుట్ ఆఫ్ 225 వస్తుంది. సో మనం జస్ట్ ఈ సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేసి సరిపోతుందంటే సరిపోదు. మనందరికి తెలిసిన విషయమే. సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేసి ప్లస్ మనకి ఓవరాల్ కట్ ఆఫ్ అనేది కూడా క్లియర్ చేస్తేనే విల్ బీ క్వాలిఫైయింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నేను చూశాను. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ ట్రాక్ చేస్తే 2022 కట్ ఆఫ్ వచ్చి 7.25 ఉంది, 2023 కట్ ఆఫ్ 63 ఉంది, 2024 కట్ ఆఫ్ 66.5 ఉంది. సో మనం సెక్షనల్ కట్ ఆఫ్ వరకు చూసుకుంటే 27.75 మార్క్స్ అనేది చెప్పాను. అవుట్ ఆఫ్ 225 ఈ మార్క్స్ మనకి వస్తే సరిపోతుందా అంటే సరిపోదు. కానీ ఎన్ని మార్క్స్ వస్తే సరిపోతుందంటే 66.5 మార్క్స్ వస్తే సరిపోతుంది యాజ్ పర్ 2024. అంటే మన సెక్షనల్ కట్ ఆఫ్ కంటే 2.5 టైమ్స్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. ఫైనల్ జాబ్ కాదు, ఇంటర్వ్యూ సెలెక్షన్కి ఇండివిజువల్ సెక్షనల్ మార్క్స్ యాడ్ చేస్తే వచ్చిన సమ్ వాల్యూ కంటే 2.5 టైమ్స్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యారు యాజ్ పర్ ది యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ విచ్ ఈజ్ 66.5. సో ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నేను చేసింది ఏంటంటే ఓకే 66.5 అవుట్ ఆఫ్ 225 అంటే దిస్ ఈస్ నాట్ ఈవెన్ 50%. సో మరి ఎంత పర్సెంట్ ఇది ఉంది అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే క్లోజ్ అబౌట్ 30%. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 29% ఆఫ్ ద టోటల్ మార్క్స్ ఈజ్ యువర్ కట్ ఆఫ్ ఫర్ లాస్ట్ ఇయర్. సో 29% ఆఫ్ 225 మార్క్స్ ఇస్ 66.5. సో నాకు అక్కడ ఏమనిపించింది అంటే ఓకే రౌండ్ అబౌట్ 30% ఆఫ్ ద టోటల్ మార్క్స్ మనం గెయిన్ చేయగలిగితే మనం ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతున్నాం. ఈజ్ ఇట్ ట్రూ ఫర్ ప్రీవియస్ ఇయర్స్ యాజ్ వెల్? నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కన్సిడర్ చేయట్లేదు, అదర్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ ప్యూర్లీ సీయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సంటేజ్ అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్ అనే ఓన్లీ ఫ్యాక్టర్ మీద నేను అనాలిసిస్ చూస్తే 2022లో నేను ఇందాక చెప్పినట్టుగా 71.25 విచ్ ఈస్ 32% ఆఫ్ ద టోటల్ మార్క్స్. 2023 it was 63 which is 30% of the total marks. 2024 ఇందాక చెప్పినట్టుగా it's 0.29% of the total marks. 29% of the total marks. సో ఒక్క రవ్వ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రౌండ్ అబౌట్ ఆ 30% మార్జిన్లో మనకి కట్ ఆఫ్ అనేది మూవ్ అవుతుంది మెయిన్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే. ఇఫ్ వీ కన్సిడర్ ద సేమ్ ఫ్యాక్టర్, సే 2024లో మనకి 5800 ప్లస్ వేకెన్సీస్ వచ్చాయి, 2025లో 5200 వేకెన్సీస్ వచ్చాయి, క్లోజ్ ఎనఫ్ టు 2024. సో 2024లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2025కి తక్కువ ఉన్నాయి కాబట్టి 2025 మన కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ వస్తుందనే అజంప్షనే తీసుకుందాం. 2024లో మనకి 29% అనుకున్నాం కాబట్టి 2025లో 30% తీసుకుందాం కన్సిడరేషన్. సో 30% ఆఫ్ 225 ఎంత అవుతుంది అంటే 67.5 marks. So the chances of the cutoff this time could be between 67 to 70 marks because multiple factors add అవుతాయి కాబట్టి
ఆ రేంజ్లో ఉండొచ్చు అనేది నా ఒక ఎస్టిమేషన్, లుకింగ్ ఎట్ ద ప్రీవియస్ ఇయర్ డేటా యాజ్ వెల్. సో 67 to 70 మార్క్స్ ఓకే, బాగానే ఉంది, మనం క్లియర్ చేస్తాం, ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాం. జాబ్ వస్తుందా? దిస్ ఈజ్ ద బిగ్గర్ క్వశ్చన్. కట్ ఆఫ్ క్లియర్ చేస్తే సరిపోవట్లేదు. పిఓ ఆస్పెక్ట్లో చూస్తున్నప్పుడు యూ షుడ్ ఆల్సో హ్యావ్ అ గుడ్ మార్జిన్ ఫ్రమ్ ద కట్ ఆఫ్ సో దట్ యూ హ్యావ్ అ ఛాన్స్ టు గెట్ అ జాబ్. సో అది ఎంతవరకు ఉంటే మన సేఫ్ సైడ్ అనే దాన్ని కూడా నేను అనలైజ్ చేశాను. సో మనం ఇప్పుడు దాకా మాట్లాడిన దాని ప్రకారం చూస్తే 30% ఆఫ్ ద టోటల్ మార్క్స్ మనకి కట్ ఆఫ్గా కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద సేఫ్ మార్జిన్ అంటే, ఇఫ్ యూ హ్యావ్ అటెంప్టెడ్ 40% or more than 40% of the total marks, you are in a very safe position. So what is 40% of the total marks అంటే 90 మార్క్స్ కానీ మీరు మెయిన్స్ పేపర్ అటెంప్ట్ చేసి వచ్చి ఉంటే, అలాంగ్ సైడ్ గుడ్ యాక్యురసీ, యూ హ్యావ్ అ వెరీ హై ఛాన్స్ టు సెక్యూర్ అ జాబ్ ఈవెన్ ఇఫ్ యూ పర్ఫార్మ్ డీసెంట్లీ ఇన్ ద ఇంటర్వ్యూ. సో 90 మార్క్స్ కానీ మీరు ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ అటెంప్ట్ చేసి వచ్చుంటే, అలాంగ్ సైడ్ గుడ్ యాక్యురసీ, బికాస్ యూ నో యువర్ యాక్యురసీ, మార్క్స్లో చూసుంటారు, యూ స్టాండ్ అ వెరీ వెరీ గుడ్ ఛాన్స్ టు గెట్ ద జాబ్ ఈవెన్ ఇఫ్ యూ డూ అ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ. 90 ఖచ్చితంగా ఉండాలా అంటే, అగైన్ ఇట్స్ నాట్ అ థంబ్ రూల్. కొంచెం 90 తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఎన్ని మార్క్స్ ఉంటే బెటర్ ఛాన్స్ అంటే, ఇఫ్ యూ హ్యావ్ అటెంప్టెడ్ ఫర్ 80 మార్క్స్ ఇన్ ది పీఓ మెయిన్స్ ఎగ్జామ్ విత్ గుడ్ యాక్యురసీ, మీరు స్ట్రాంగ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇస్తే, ఎందుకంటే మనకి మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ క్లబ్ చేసి ఫైనల్ కట్ ఆఫ్ వస్తుంది కాబట్టి, ఇఫ్ యూ హ్యావ్ అటెంప్టెడ్ ఫర్ 80 మార్క్స్ with good accuracy and if you perform strongly in the interview, you also have an excellent chance to get the job. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకు కంక్లూడ్ అయ్యే పాయింట్స్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ అటెంప్టెడ్ 90 or 90+ in your PO means exam, immediately start your interview preparation. If you have attempted for 80 marks and know your accuracy is good, you should also go for your interview preparation. నేను 80కి అటెంప్ట్ చేయలేదు, 90కి అటెంప్ట్ చేయలేదు, ఐ అటెంప్టెడ్ 70, 75 అని మీకు తెలుసుంటే, యూ స్టిల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్. ఎందుకు అంటున్నానంటే, కట్ ఆఫ్ మన అదృష్టం బాగుంది, కొంచెం తక్కువగా వచ్చింది అంటే, యూ హ్యావ్ అ వెరీ సేఫ్ మార్జిన్. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ స్కోరింగ్ 70 ఆర్ క్లోజ్ టు 75, మార్జిన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఛాన్స్ పెరుగుతుంది మీకు జాబ్ రాయడానికి. అండ్ మీకు 70-75 మార్క్స్ మధ్యలో వస్తుంది, లేదా 75 రౌండ్ అబౌట్లో వస్తుంది అనుకున్నప్పుడు, యూ షుడ్ వెరీ వెల్ ప్లాన్ యువర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. సో ఆ ఏదైతే మిస్సింగ్ మార్జిన్ ఉందో అది మీరు ఇంటర్వ్యూ మార్క్స్లో కవర్ చేసుకోవచ్చు. అలా ఇంటర్వ్యూలోకి మీరు కవర్ చేసుకోవాలంటే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. యూ షుడ్ టచ్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ బ్యాంకింగ్, డిఫరెంట్ ఏరియాస్ ఇన్ జనరల్ అవేర్నెస్, డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్. అగైన్ focus on your soft skills. You should present yourself very well. You should sound very confident, very strong. ఇవన్నీ కూడా మీరు తరోగా ప్రాక్టీస్ చేసినప్పుడు దట్ విల్ బీ presented very well during the interview, so that it will help you to secure the job. So the final conclusion from this video ఏంటంటే, if you are even attempted for 70 marks, 80 marks, 90 marks or more than that, you should definitely start your preparation. ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీరు బిగిన్ చేయండి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ వీడియో విత్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి, ఆల్సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ ది PO మెయిన్స్ ఎగ్జామినేషన్. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది how to begin their interview preparation or how confident they can feel about their interview preparation అనేది. సో ఈ వీడియోలో ఎంతవరకే ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియో తెలుగులో చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, కుడ్ బీ ఫ్రమ్ నార్త్ ఇండియా, కుడ్ బీ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఇన్ సౌత్ ఇండియా, ఎవరైనా ఉన్నారు వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ ద సేమ్ వీడియో either in Hindi or English or could be in English, mix of Hindi and English. ఎందుకంటే IBPS PO కట్ ఆఫ్ అనేది ఇట్స్ కామన్ అక్రాస్ ద ఎంటైర్ కంట్రీ కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం.
బట్ డూ మెన్షన్ దాట్ ఇన్ ద కమెంట్స్. సో బేస్డ్ ఆన్ దాట్ నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో ఎంతవరకే ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. We'll meet in another video. Until then, all the best.